హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూస్తున్నట్లయితే 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. 2-3 గంటల క్రితమే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి రద్దు చేస్తూ ఒక అధికారికమైనటువంటి వెబ్ నోట్ నుండి కూడా విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఇక 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ గతంలో 2022 ఏప్రిల్లో విడుదల చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే ఆర్ జూన్లో ప్రిలిమినరీ ఆర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష అయితే ఉంటుంది. కాగా 2022లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2 సార్లు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో టీఎస్పీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా 60 పోస్టులను కలిపి 563 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఫ్రెండ్స్, గతంలో 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో 2 సార్లు పరీక్షలు అయితే నిర్వహించారు, ప్రిలిమ్స్ పరీక్షలు. అయితే 2 పరీక్షలను రద్దు చేయడం జరిగింది. దీంతో టీఎస్పీఎస్సీ ఏం చేసిందంటే ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇంకొక 503 పోస్టులకు ఇంకొక 60 పోస్టులను కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. 2-3 గంటలు కూడా కాలేదు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి. ఇంతలోనే 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. మీరు పూర్తి వివరాల కోసం మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీకు టాప్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మొత్తం అన్ని వివరాలు మీకు నోటిఫికేషన్లో దాదాపు 50 పేజీలతో మీకు నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 563 పోస్టులతో విడుదల చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్. ఒకసారి మనం ఇంపార్టెన్స్ డేట్ చూసినట్లయితే ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి మీరు ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ వచ్చింది. దాదాపు 50 పేజీలతో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేస్ ఒకసారి చూసినట్లయితే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలు మనం ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ నెల 23వ తారీఖు నుంచి మార్చి 14వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 23వ తారీఖు నుంచి మార్చి 14 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి. అదేవిధంగా మీకు ఇక్కడ లాస్ట్ డేట్ చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ డేట్ చూసినట్లయితే మార్చ్ 14 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 14వ తారీఖు వరకు ఉంటుంది. అయితే మీకు చివరి డేట్ వచ్చేసి మార్చి 14తో ఎండ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్చి 23వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు అప్లికేషన్ మీకు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మార్చి 23 మార్నింగ్ 10 AM నుంచి మార్చి 27 ఈవినింగ్ 5 PM వరకు ఇక ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది టైం. అదేవిధంగా మీరు హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్కు బిఫోర్ 7 days మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ షెడ్యూల్ కూడా చేయడం జరిగింది. మీకు మే ఆర్ జూన్లో ఉంటుందని మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది కూడా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ 563 పోస్టులతో ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా మన ఛానల్ను వాచ్ చేస్తున్నాండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.